ప్రకాశం జిల్లాలో వాటర్షెడ్ పథకం కింద ఎంపికైన పంచాయతీల్లో సౌర విద్యుత్ దీపాల కోసం కమిటీలు ఏర్పాటు చేశారు. 310 గ్రామాల్లో 1608 సౌర దీపాలు మంజూరు కాగా ఇప్పటికే 250 గ్రామాల్లో సౌర దీపాలను ఏర్పాటు చేశారు. ఇవి పగలు సౌరశక్తిని గ్రహించుకుని రాత్రికి వెలుగునిస్తాయి. వీటి నిర్వహణకు ప్రత్యేకంగా మనిషి కూడా అవసరం లేదు. విద్యుత్ స్తంభాలు లేని గ్రామాల్లో సౌరదీపాలు వరంగా మారాయి. విద్యుత్ వినియోగం పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వం రాయితీతో సౌరదీపాలు ఏర్పాటు చేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఈ దీపాలు అందుబాటులోకి రావడంతో విద్యుత్ కోతల భయం తప్పిందని, రాత్రివేళల్లో కూడా పిల్లలు, మహిళలు భయపడకుండా తిరుగుతున్నారని గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాత్రిపూట ఈ చివరి ప్రాంతాలైనటువంటి ఎంతో వెలుతురుగా ఈ కార్యక్రమం చాలా బాగుందనేది మా అభిప్రాయము. తద్వారా ఈ ప్రాంతం అంతా కూడా వెలుతురు రావడమే కాకుండా ఈ పిల్లలు అంతా తిరుగుతూ ఉంటారు కాబట్టి పాములు, పుట్ర ఇట్లాంటివన్నిటికి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది అనే విధంగా ఈ పనికి వచ్చినాయి. కరెంటు బాగానే ఈ లైట్లు వెలుగుతాను అంటే తెల్లారుదున ఇంకా తెల్లవారవగానే ఈ ఆరిపోతాయి. ఇంకా మళ్ళీ ఛార్జింగ్ తీసుకొని సూర్యుని శక్తితో మళ్ళీ సాయంత్రం కూడా ఎట్లా వెలుగుతూ ఉంటాయి తెల్లారుదులు. ఇంకా ఎట్లా ఉపయోగం ఉంది వీటి వల్ల కరెంటు ఉత్పత్తి తగ్గించవచ్చు. ఒక్కో యూనిట్ ఖరీదు 18,296 రూపాయలు కాగా పంచాయతీలు 3,660 రూపాయలు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన మొత్తాన్ని ప్రభుత్వం రాయితీ కింద చెల్లిస్తోంది. సౌర దీపాలకు సర్కారు ప్రోత్సాహం ఉండటం వల్ల ఆయా పంచాయతీలు సౌర వెలుగుల కోసం ముందుకు వస్తున్నాయి. మేము మా గ్రామంలో పెట్టిన వాటర్ షెడ్ ద్వారా 20 లైట్లు పెట్టున్నాము. మేము మా యొక్క సొంత నిధులతోటి 80% గవర్నమెంట్ నిధులతో వాటర్ షెడ్ ద్వారా బిగించున్నాము. 20% నిధులు మా యొక్క సొంత నిధుల ద్వారా మేము కంట్రిబ్యూషన్ కట్టేసి ఈ పథకాన్ని ఉపయోగించుకున్నాము. రాబోయే రోజుల్లో కూడా మా యొక్క గ్రామంలో ఈ యొక్క పథకాన్ని ఇంకా విస్తరించే విధంగా మేము ఆలోచన చేస్తున్నాము. అవకాశం ఉంటే ప్రభుత్వం కనుక తోడ్పాటిస్తే మా గ్రామంలో కూడా, ఎందువల్లంటే మాకు ప్రస్తుతం విద్యుత్ బిల్లులు చాలా ఎక్కువ వస్తున్నాయి కాబట్టి ఆ యొక్క వెసులుబాటు కూడా మాకు కలుగుతుంది. కాబట్టి ఈ సోలార్ లైట్లన్నీ కూడా మా గ్రామంలో బిగించే విధంగా మేము ఆలోచన చేస్తూ ఉన్నాము. జిల్లాలో వాటర్షెడ్ పథకం అమలవుతున్న గ్రామాలకు మరో 1000 దీపాలు మంజూరు కానున్నాయి. వాటర్షెడ్ పథకం లేని గ్రామాలకు నెట్ క్యాప్ సంస్థ ద్వారా దరఖాస్తు చేసుకుని రాయితీ పొందవచ్చని అధికారులు చెబుతున్నారు. విద్యుత్ కొరత ఉన్న ఈ రోజుల్లో ఈ వీధి దీపాలు గ్రామాల్లో కూడా ఎక్కువగా వీధి దీపాలు లేకపోవడం ఉంటుంది. అటువంటి చీకటి సమస్య లేకుండా లబ్ధిదారులందరికీ కూడా ఈ వీధి దీపాల వల్ల చాలా సౌకర్యం కలిగిందని తెలియజేస్తున్నాం. ఇంకా పంచాయతీలో, మున్సిపాలిటీలో కూడా ఎనర్జీ ఎఫిషియెంట్ లైటింగ్ సిస్టమ్ కింద చీరాల మున్సిపాలిటీలోను, కనిగిరి మున్సిపాలిటీలోను మరియు ఈ ఒంగోలు మున్సిపాలిటీ కూడా అంటే తక్కువ విద్యుత్ ఉపయోగించుకొని ఎక్కువ కాంతినిచ్చేటువంటి, ఎక్కువ ఇంధనాన్ని, విద్యుత్ శక్తిని తక్కువగా ఖర్చు చేసేటువంటి దీపాలని ఎనర్జీ ఎఫిషియెంట్ లైటింగ్ సిస్టమ్స్ అంటారు. వాటి కూడా మేము సరఫరా ఇచ్చాం. ప్రభుత్వం అన్ని పంచాయతీలకు రాయితీ కింద సౌర దీపాలు సరఫరా చేయాలని పలు గ్రామాల ప్రజలు కోరుతున్నారు.